హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన బిర్లా టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ రోడ్ వచ్చేసి మీకు రవీంద్ర భారత్కి ఆపోజిట్ నుంచి అయితే మనకు బిర్లా టెంపుల్కి వెళ్ళడానికి అయితే రోడ్ ఉంది. ఈ ఇక్కడికి చేరుకోవడానికి అయితే మనకు వేరే స్టేట్ల నుంచి వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళైతే లక్డీ కప్పుల్ వరకు ఎంజీబీఎస్ నుంచి లక్డీ కప్పుల్కి చేరుకోవడానికి మనకు మెట్రో సర్వీస్ కానీ లోకల్ ట్రైన్స్ అలాగే క్యాబ్స్ అన్ని సర్వీసులు అయితే ఉంటాయి. ఆ విధంగా ఇక్కడికి చేరుకోవాలి. చేరుకున్న తర్వాత మనకు రవీంద్ర భారత్ ముందు నుంచి ఇక్కడికి రావాలి. ఇక్కడ మీకు పార్కింగ్ ప్లేస్ అయితే చాలానే ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బిర్లా సైన్స్ సెంటర్. ఇందులో మనకు ఖగోళానికి సంబంధించి అంటే స్పేస్కి సంబంధించిన అన్ని విషయాల గురించి అయితే ఇందులో తెలుసుకోవచ్చు. దానికి ఛార్జ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఆపోజిట్ నుంచి మనకు ఒక వే కనిపిస్తుంది కదా దారి. ఈ విధంగా కొద్ది డౌన్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే మనకు బిర్లా మందిర్ దగ్గరికి చేరుకుంటాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా ఉంటుంది. ఈ టెంపుల్ని బిర్లా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళైతే ఇది టెంపుల్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. అలాగే ఈ వీడియో స్కిప్ అలాగే చివరి వరకు చూసినట్టయితేనే మీకు ఈ టెంపుల్ టైమింగ్స్ ఈ టెంపుల్ నిర్మించడానికి సుమారుగా మీకు తెలుస్తాయి. 1966లో మొదలు పెడితే అలాగే ముఖ్యంగా ఇక్కడ 1976లో అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఆండాల అమ్మవారి యొక్క విగ్రహాలే మెయిన్ ఇక్కడ. అలాగే దుర్గామాత, ఇక్కడికి మనకు ఆఖరి బైక్ ట్యాక్సీ ద్వారా కూడా అయితే మనం చేరుకోవచ్చు. లక్ష్మీదేవి, వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు దేవి, హనుమంతుడు కనిపిస్తుంది కదా ఈ విగ్రహాలు కూడా షాప్స్ ఇవి కనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తుంది. ఇక్కడనే మీకు ఇవన్నీ మీకు ఇక్కడ పూజ సామాగ్రి అవన్నీ అన్ని ఇక్కడైతే మీకు దొరుకుతాయి. ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు అవి కూడా మీకు ఇక్కడనే అవైలబుల్ మనకు దేవాలయం యొక్క 12 నుంచి 2 వరకు అంటే ఓపెనింగ్ టైమ్స్ క్లోజింగ్ టైమ్స్ అన్ని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. 12 to టెంపుల్ క్లోజ్ 2 వరకు అయితే క్లోజ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ మీకు ఓపెన్ చేయబడుతుంది. ఓపెన్ అయితే చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు స్టెప్స్ నుంచి ఓపెన్ చేయబడింది. కంప్లీట్ దేవాలయం వరకు మొత్తం అంతా రాజస్థాన్ యొక్క పాలరాయితో అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ యొక్క కొండ వచ్చేసి మనకు సుమారుగా 280 ఫీట్స్ హైట్ ఉంటుంది. ఈ కొండ ఎత్తు వచ్చేసి మనకు 280 లెంత్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చేసి సుమారుగా పై వరకు అయితే వెహికల్స్ అయితే తీసుకొని టెంపుల్ వచ్చేసి మనకు ఇక్కడ పైన కూడా మనకు పార్కింగ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా విష్ణు భగవాన్ యొక్క భారీ విగ్రహము. అలాగే ఈ టెంపుల్లో మనకు సాయిబాబా మరియు ఇతరత్ర దేవతామూర్తుల యొక్క విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పార్కింగ్ ప్లేస్. ఇక్కడి నుంచి మీరు ట్యాంక్ బండ్ అలాగే సచివాలయం అన్నీ ఇక్కడ పైనుంచి అయితే మీరు చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఫీలింగ్ వచ్చేసి. అదేవిధంగా ఇక్కడ మనకు టెంపుల్ పైన ఇంతకుముందు చెప్పాను కదా సాయిబాబా, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, హనుమాన్ ఈ విధంగా అన్నీ అయితే ఉంటాయి. మనకు ఈ హుస్సేన్ సాగర్కి సౌత్ సైడ్ అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చినట్టయితే కంప్లీట్గా మనకు ఒక 7-8 మంచి బెస్ట్ ప్లేసెస్ అయితే మనం విజిట్ చేయొచ్చు. చాలా తక్కువ ఖర్చులో అయితే విజిట్ చేయొచ్చు. మనకు బస్సులో కూడా ఆప్షన్స్ ఉంటాయి. 150 ఆ విధంగా అట్లా ఛార్జ్ తీసుకొని వాళ్ళు ఇవన్నీ ప్లేసెస్కి మనం 1 డే ఫుల్ డే అన్లిమిటెడ్ అయితే తిరగవచ్చు. వేరే ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ పాస్ అయితే తీసుకోండి బస్సు. ఇప్పుడు అలాగే లేడీస్ కూడా ఫ్రీ ఉంది కాబట్టి
మిగతా వాళ్ళు మాత్రమే ఛార్జ్తో ఇవన్నీ అయితే తిరగవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీస్తో మీరు కూడా వచ్చి అందరూ ఖచ్చితంగా ఈ అన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయండి. మీకు కంప్లీట్గా ఇవన్నీ ప్లేసెస్ తిరగడానికి సుమారుగా 1 డే వరకు అయితే పడుతుంది. 7-8 ప్లేసెస్. చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ.